మా నియోజకవర్గాల్లో రూపాయి కూడా లేదు అభివృద్ధి. మా ఎమ్మెల్యేలు ముత్తుకోవడం కామన్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముత్తుకోవడం అన్కామన్. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు పెళ్లిళ్ళు పేరెంటాలు తప్ప, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆయన, పెళ్లిళ్ళు పేరెంటాలు తప్ప దేనికి పోవడానికి మాకు డబ్బులు లేవని చెప్తున్నాడు. ఇంకో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే అయితే కేంద్ర ప్రపంచ బ్యాంక్ ఉత్తరం రాసుకున్నాడు, రేవంత్ రెడ్డి డబ్బులు ఇవ్వట్లేదు నాకు 100 కోట్లు ఇవ్వండి అని. నిన్నగాక మన కంటోన్మెంట్లో ఇట్లాగే అడ్డగోలు వాగ్దానాలు ఇచ్చారు, రూపాయి ఇవ్వలేదు ఇప్పటికక్కడ. కాబట్టి నేననేది ఏమంటే ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే రూపాయి ఇవ్వనోడు, లక్షలాది మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వనోడు, రిటైర్డ్ ఎంప్లాయీస్కి రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇవ్వనోడు, మహిళలకు 2,500,000 కొట్టినోడు, జూబ్లీ హిల్స్లో చెప్పే అడ్డమైన వాటికి విలువ ఉంటుందని అడుగుతున్నాను. ఆల్రెడీ 2,000 కోట్ల విలువైన వర్క్ స్టార్ట్ అని చెప్తున్నారు. ఏ దేశంలో, ఏ ప్రపంచంలో? జూబ్లీ హిల్స్, పాకిస్తాన్లో ఏమన్నా నాకైతే తెలియదు. జూబ్లీ హిల్స్లో అయితే ఎక్కడా అవ్వలేదు. అదే చెప్తున్నా మీకు మళ్ళీ రేవంత్ రెడ్డి మాయ మాటలకి మోసపోయే వాళ్ళు ఇప్పుడు తెలంగాణలో ఎవరూ లేరు. రేవంత్ రెడ్డి కంటోన్మెంట్లో ఇట్లాగే కాకమ్మ కబుర్లు చెప్పాడు, అక్కడ రూపాయి పని జరగట్లేదు. ఎలక్షన్లకు రెండేళ్ల ముందు చెప్పిన మాటలన్నీ గుర్తు చేసుకోండి. అందుకే నేను స్క్రీన్లు పెట్టి మరీ చేస్తున్నాను. ఎందుకు? మీడియా చూపెట్టట్లేదు. మీడియా పాపం డైవర్షన్. మీడియా అనగానే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీడియా అంటే గత 2 ఏళ్ళుగా రేవంత్ రెడ్డి గారి మాయలో ఉండిపోయిన మీడియా ఏదైతుందో, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఎట్లా తయారయ్యారంటే ఆయన తుమ్మినా దగ్గినా కాళేశ్వరం అన్న ఫార్ములా అన్న ఇంకా ప్రపంచంలో ఇంకో సబ్జెక్ట్ లేదంటే అదే పట్టుకుంటున్నారు. అందుకే ప్రజలకి ఏదైతే మతిమరుపు ఉందని రేవంత్ రెడ్డి భ్రమిస్తున్నాడో, ప్రజలు మర్చిపోలేదు నువ్వు మాట్లాడిన మాటలు, నువ్వు ఇచ్చిన వాగ్దానాలను చెప్పడానికే ఇవాళ ఎల్ఈడి స్క్రీన్లు పెట్టి మేము ప్రచారం చేస్తున్నాం. ప్రజలు చూస్తున్నారు హైడ్రా పేరిట జరిగిన అరాచకాలు, రేవంత్ రెడ్డి వాగ్దానాలు, అడ్డగోలు హామీలు, ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పి మేము ఓటు అడుగుతున్నాం. 2 ఏళ్లలో వీళ్ళు ఏం చేస్తున్నారు, 10 ఏళ్లలో మేము ఏం చేసామో ప్రజెంటేషన్ ఇచ్చాము. నేను అడుగుతున్నా భరత్, 10 ఏళ్లలో జూబ్లీ హిల్స్కి 5,328 కోట్లతో మేము అభివృద్ధి చేసామని నేను డీటెయిల్గా ప్రోగ్రెస్ 5,328 కోట్లు. నేను రేవంత్ రెడ్డిని సవాల్ చేశా, 2 ఏళ్లలో ఏం చేశారు? 5,300 కోట్ల రిపోర్ట్ మొత్తం సబ్మిట్ చేశా, మీ రిపోర్టర్ వచ్చాడు, ప్రజలు చూశారు. మళ్ళీ టిమ్స్ హాస్పిటల్ అసలు హైదరాబాద్లో, గచ్చిబౌలి కాదమ్మా, టిమ్స్ మొత్తం 4 ఉన్నాయి. మొత్తం హైదరాబాద్లో 4 టిమ్స్ పెట్టాం. అందులో ఒకటి వెంగళరావు నగర్ డివిజన్లో జూబ్లీ హిల్స్లో ఉంది. 900 కోట్లు దానికోసం. 1000 పడకల ఆసుపత్రి యూసుఫ్గూడలో, బోరబండాలో, రెహమత్ నగర్లో, షేక్పేట్లో ఉండే పేదవాళ్ళ కోసం 1000 పడకల ఆసుపత్రి మీకోసం కట్టింది కేసీఆర్ ప్రభుత్వం. ఇవాళ 95% పని పూర్తయింది. 5% పని పూర్తి చేయడానికి 2 ఏళ్ళు టైంపాస్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. దానికి 900 కోట్లు ఖర్చు చేసింది మేము. మెట్రో 8.2 కిలోమీటర్ల మెట్రో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో పూర్తి చేసింది మా ప్రభుత్వం. దానికి దాదాపుగా 1,500 కోట్ల పైచిలకు రూపాయలు ఖర్చు పెట్టింది మా ప్రభుత్వం. బస్తీ దవాఖానాలు మొత్తం నగరంలో 350 బస్తీ దవాఖానాలు పెడితే 13 బస్తీ దవాఖానాలు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో పెట్టింది మా ప్రభుత్వం. వాటర్ సప్లై కోసమే దాదాపుగా 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది కేసీఆర్ గారి ప్రభుత్వం జస్ట్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో. ఎలక్ట్రిసిటీ మేము రాకముందు జనరేటర్లు, ఇన్వర్టర్లు కేసీఆర్ ప్రభుత్వం రాకముందు దానికోసం ఒక 500 కోట్లు. ఈ లెక్కన మొత్తం ప్రగతి నివేదిక జూబ్లీ హిల్స్ నియోజకవర్గంది 5,328 కోట్లు. ఒక్క హైదరాబాద్ మహానగరంలో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు, దానికైన ఖర్చు 10,000 కోట్లు. అందులో జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి 3,600 ఇళ్ళు కేటాయించుకున్నాం, దానికైన ఖర్చు మొత్తం 150 కోట్లు. ఈ రకంగా ఓవరాల్గా మొత్తం 5,328 కోట్ల లెక్క నేను ప్రగతి నివేదిక రూపంలో సమర్పించాను. నేను రేవంత్ రెడ్డి గారిని సవాల్ చేస్తున్నా, నువ్వు పెట్టు 2 ఏళ్లలో జూబ్లీ హిల్స్లో నీ ప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది, ఎన్ని డబ్బులు శాంక్షన్ చేసింది, మొత్తం పెట్టి ఓటాడు. అది చెప్పే దమ్ము లేదు. క్యాండిడేట్ విషయంలో మీరు చేస్తున్న నవీన్ యాదవ్ విషయంలో ఒక బీసీని పట్టుకొని చిల్లర రౌడీ ఇట్లా మాట్లాడడం కరెక్టా? రౌడీ షీటర్ అని చెప్పి వాళ్ళ తండ్రి గారు రౌడీ షీటర్. తండ్రి గారు నవీన్ యాదవ్ కాదు కదా రౌడీ షీటర్. ఆయన ఎవరన్నారు మరి? మేము ఎవరన్నాం అసలు? మేము అన్నది ఏంటి? బైండ్ ఓవర్ అయింది ఎవరు? మన కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరిని బైండ్ ఓవర్ చేసింది? ఎవరిని చేసింది? మరి ఆయన ఎవరు? నవీన్ యాదవ్ తండ్రే కదా. ఆయన తమ్ముడు, నవీన్ యాదవ్ గారి తమ్ముడు గూండా, రౌడీ అని చెప్పి నేను చెప్పడం కాదు, అక్కడ ఉండే హిజ్డాలు చెప్తున్నారు. వాళ్ళని కూడా బెదిరించి డబ్బులు వసూలు చేస్తే కేసులు పెట్టారు. మేము చెప్పింది అదే కదా, ఉన్నదే చెప్పాం కదా. కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన కేసులు, మేము పెట్టలా కేసులు ఇవి. రాజశేఖర రెడ్డి గారు చెప్పారు, ఇలాంటి వ్యక్తిని, ఇలాంటి గూండాను అసెంబ్లీలో చెప్పాడు ఆయన, గూండాలు, రౌడీలని. నేను ఒక్కటే అడుగుతున్నా బ్రదర్, 10 ఏళ్లలో హైదరాబాద్ ఎంత ప్రశాంతంగా ఉంది? ఎన్నడన్నా పారిశ్రామికవేత్తల తలకి తుపాకులు పెట్టిన ఉదంతాలు మీరు విన్నారా? ఎన్నడన్నా ఇట్లాంటి దుర్మార్గం చూశారా? ఇవాళ గెలవకముందే బెదిరిస్తున్నాడు అభ్యర్థి, ఎవరు ఇంటికి పోరు. మరి ఆయన గుండా, రౌడీ అనుకుని ఇంకేమంటారండి? నాకు అర్థం కాదు. గుండా మాటలు సింపతి ఎక్కువ ఉన్నట్టుంది. ఏం సింపతి? ఓడిపోయాడు ఇక్కడ నుంచి. ఆయన ఏదో చాలా గొప్ప నాయకుడు అని మీరు అనుకుంటున్నారు. ఆయన కార్పొరేటర్ కూడా ఓడిపోయాడు 10 సార్లు పోటీ. ఎట్లంటే చాలా మంది ఊర్లో ఉంటారు. 2014లో అదే మన అదే చెప్తున్నా, అల్టిమేట్గా ఎన్నిసార్లు ఓడిపోయారు అనేది కాదు కదా. ఇప్పుడు గెలిచి అసలు ఇప్పుడు ప్రజలకి ఏం చేశారు మీరు? ప్రజలకు చేసిన ఒక మంచి పని చెప్పండి. ఇప్పుడు నేను అడుగుతున్న భరత్, ఇక్కడ నుంచి స్ట్రైట్గా కెమెరా తీసుకొని యూసుఫ్ కూడా పోదాం. కాంగ్రెస్ ఆఫీస్ ఉంది, అది కబ్జా కాదా? నేను వెళ్ళి చూడు, ఇప్పుడు వెళ్ళి పక్కన స్కూల్, గవర్నమెంట్ స్కూల్ జాగా కబ్జా పెడితే
అక్కడ కాంగ్రెస్ ఆఫీస్ పెడితే వాళ్ళని ఏమంటారు? కబ్జాదారులు అనకుండా ఇంకేమైనా వేరే పేరు చెప్తారా? ఎంఐఎం సంబంధించి రూల్ మీ దానిలో ఫ్రెండ్లీగా ఉన్నారు 10 సంవత్సరాలు, ఇప్పుడు వాళ్ళకు కూడా ప్రచారం చేస్తున్నారు. ఏమన్నా తప్పు చేశాము ఎంఐఎన్ని ఆ 10 సంవత్సరాల దగ్గర తీసి అనిపించిందా? సొంతంగా బిల్డప్ చేసి ఉంటే, ఎందుకంటే మీకు 2016 జిహెచ్ఎంసీలో చాలా ఓట్లు పడ్డాయి. ఎంఐఎంది చాలా దయనీయమైన పరిస్థితి భరత్. ఎంత దయనీయం అంటే కాంగ్రెస్ వాళ్ళు హుంకరిస్తున్నారు. ఇమ్రాన్ ప్రతాప్ గడి ఆయన రాజ్యసభ ఎంపీ, కాంగ్రెస్ యొక్క మైనారిటీ మోర్చా అధ్యక్షుడు. ఆయన చెప్తున్నాడు బీహార్లో ఇల్లు తిరిగి మా కోసం ఓటు అడుగుతున్నారు, ఇక్కడ బీహార్లోనేమో మాకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని తృణీకార భావంతో హేళనగా తీసి పాడేస్తున్నాడు. పచ్చి పులుసులో కళ్ళెమాకు తీసేసినట్టు. షబ్బీర్ అలీ ఇక్కడ క్యాబినెట్ ర్యాంక్లో ఉన్న అడ్వైజర్, ఎంఐఎం అనేది బీజేపీ బి టీం అని కుండబద్దలు కొడుతున్నాడు. ఎంత దయనీయమైన పరిస్థితి కాకపోతే ఎంత దయనీయమైన పరిస్థితి కాకపోతే కాంగ్రెస్ వాళ్ళు అట్లా పచ్చి పులుసులో కళ్ళెమాకు తీసి పారేసినట్టు పారేస్తుంటే వాళ్ళ కోసం ఓటు అడిగే పరిస్థితి రావడం అంటే ఎంత దయనీయమైన పరిస్థితి. ఆయన సమాధానం చెప్పుకోవాలి, నాకేంది ఒకటి. రెండోది, ఎలక్షన్ ముందు ఇదే అసదుద్దీన్ గారు రేవంత్ రెడ్డిని పట్టుకొని నేను ఆర్ఎస్ఎస్ అన్నా, ఆర్ఎస్ఎస్ మనిషినా అని ఆయన అన్నాడు. అక్బరుద్దీన్ గారు ఆర్ఎస్ఎస్ టిల్లు అన్నాడు. ఇవాళ వాళ్ళు చెప్పుకోవాలి ఆర్ఎస్ఎస్ అన్నా ఏం మారాడు, మరి మీరెందుకు ఆయనతో అంటగాగుతున్నారు? ఆర్ఎస్ఎస్ మనిషి అని చెప్పిందే మీరు, అందరికి ప్రచారం చేసింది మీరు, ఎందుకు అంటగాగుతున్నారు? వాళ్ళు చెప్పుకోవాలి. నాకే అక్బరుద్దీన్ అన్నాడు, రావు అయినా రెడ్డి అయినా ఎవరైనా మాతో ఉండాల్సిందే. సరే, వాళ్ళు ఆర్ఎస్ఎస్ అన్న అనేది కూడా ఆయనే కదా, ముందు ఆయనకి సమాధానం చెప్పమనండి. ఆర్ఎస్ఎస్ అన్నతో ఎందుకు కలిసి పనిచేస్తున్నారు చెప్పమనండి, చూద్దాం. ఆర్ఎస్ఎస్ మనిషితో ఎంఐఎం ఎందుకు కలిసి పనిచేస్తుందో ముందు వాళ్ళని సమాధానం చెప్పండి. ఇది ముస్లింల మీద ఇంపాక్ట్ చూపించదా ఎంఐఎం వీళ్ళ క్యాంపెయిన్ చేయడం? 14 నాడు మీ భ్రమలన్నీ పటాపంచలు అవుతాయి. ఎంఐఎం భ్రమలు పటాపంచలు అవుతాయి, కాంగ్రెస్ భ్రమలు కూడా పటాపంచలు అవుతాయి. అంటే ఎంఐఎం మీద ఫోర్స్ ఉందా, ఒత్తిడి ఉందా అంటారా? నేను ఒకటే అడుగుతున్నా భరత్, నేను ఇన్సల్ట్ చేస్తున్నా, నువ్వు నా శత్రువుతో పనిచేస్తున్నావు అని చెప్తున్నా, అయినా వచ్చి నువ్వు నా కోసం ఓట్లు అడుగుతున్నావు అంటే నీ పరిస్థితి ఏంటి? ఎంత దయనీయమైన పరిస్థితి. కానీ ఎంఐఎం చేతిలో గవర్నమెంట్ ఉందని వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఏ గవర్నమెంట్? ఏ దేశంలో గవర్నమెంట్? కాంగ్రెస్ గవర్నమెంట్. నాకేం తెలుసు, వాళ్ళని అడగండి. ఇప్పుడు నేనేమంటా బ్రదర్, గుర్తుపెట్టుకో, అల్టిమేట్గా ఎంఐఎం అనే పార్టీ ఇవాళ ఒక దయనీయమైన పరిస్థితులు ఉందని నేనంట. కాంగ్రెస్ వాళ్ళు చీకొడుతుంటే ఇంకా వాళ్ళతో అంటగాగుతున్నారంటే వాళ్ళ పరిస్థితి అంత దారుణంగా ఎందుకు మారిందో దే షుడ్ ఆన్సర్, నాట్ మీ. సార్ ఒకటి ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఈ రెండు ఒకటే అని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రతి దానిలో చేస్తున్నారు. అందులో భాగంగా కాళేశ్వరము, సిబిఐ కేసు ఇవన్నీ కూడా చెప్తున్నారు. సిబిఐ సంబంధించి సరే వాళ్ళ మీద ఉన్నాయి, కానీ సిబిఐ అంటే నార్మల్గా మీరు అన్నట్టు ప్రతిపక్ష నేతల మీద కేసు పెడితేనే పరుగులెత్తి రావాలి. కాళేశ్వరం విషయంలో 2 నెలల స్పెసిఫిక్గా చెప్పండి, 2 నెలలు అయినా ఎఫ్ఐఆర్ ఎందుకు దాఖలు చేయలేదు? గవర్నర్ సంబంధించి మీ ప్రాసిక్యూషన్ సంబంధించి 2 నెలలు అయింది, దానికి ఎందుకు అనుమతి ఇవ్వట్లేదు? గతంలో అనుమతి ఇచ్చారు గవర్నర్, మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు? ఏదన్నా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉందా? రేవంత్ రెడ్డి గారి అజ్ఞాన ప్రదర్శనకు ఇది నిదర్శనం. ఎట్లా అంటారా, గవర్నర్ గారి దగ్గర ఫార్ములా ఈ కేసు విషయంలో ప్రాసిక్యూషన్కి ప్రభుత్వం అనుమతి కోరింది, గవర్నర్ గారు ఎప్పుడో ఇచ్చారు. ఒకసారి ప్రాసిక్యూషన్కి అనుమతి కోరిన తర్వాత మళ్ళీ ఛార్జ్ షీట్ వేయడానికి ఎవరు అనుమతి అవసరం లేదు. ఇట్స్ ఎ సింపుల్ పాయింట్. పెట్టాలనుకుంటే కేసు పెట్టు, అరెస్ట్ చేయాలంటే చెయ్యి. నేను ఓపెన్గా ఇప్పటికి 100 సార్లు చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నా భరత్ గారు, నేను ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ నాయకులు చాలామంది ఉండొచ్చు. నేను స్పష్టంగా బయటకు వచ్చి చెప్పిన మాట ఏంటంటే, లై డిటెక్టర్ టెస్ట్కు నేను రెడీ. నీ మీద ఏసీబీ కేసు ఉంది, నా మీద ఏసీబీ కేసు పెట్టావు, ఇద్దరం కూర్చుందాం, లైవ్ టెలివిజన్లో లై డిటెక్టర్ టెస్ట్ పెట్టుకుందాం. ఎవడు నిజాయితీ పరుడు, ఎవడు నిజం చెప్తున్నాడు, ఎవడు అబద్ధం చెప్తున్నాడు, ఎవడు దొంగ, ఎవడు ఏంటి ప్రజల ముందు తేల్చుకుందామని చెప్పాను. ఎందుకు రావట్లేదు రేవంత్ రెడ్డి గారు? ప్రాసిక్యూషన్కి అనుమతి ఇచ్చిన గవర్నర్ గారు ఛార్జ్ షీట్కి కొత్తగా ఇచ్చేదే ఉండదు. ఛార్జ్ షీట్ ఈజ్ అ ప్రాసెస్, పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ప్రాసిక్యూషన్. కొత్తదేం లేదు అందులో. ఛార్జ్ షీట్ వేయడం అనేది రొటీన్ వ్యవహారం ప్రాసిక్యూషన్లో భాగంగా. కాబట్టి కొత్తగా అక్కడ ఏం శోధించేది లేదు, నెంబర్ 1. కాబట్టి ఆయన అజ్ఞాన ప్రదర్శనకి ఇది నిదర్శనం. రెండోది, సిబిఐ. రేవంత్ రెడ్డి గారు ఆయన గురువు అమిత్ షా గారిని అడుక్కున్నాడేమో, వద్దు ఇందులో ఏం లేదు, నువ్వు కేసు పెడితే నేను దొరికిపోతాను, నేను ఇంకా 3 ఏళ్ళు టైంపాస్ చేయాలి, ఎందుకంటే ఈ కాళేశ్వరం పేరుతో టైంపాస్ చేయాలి, లేకపోతే లారీ గ్యారెంటీలు అని చెప్పి తాట తీస్తున్నారు నాది. ఎందుకంటే ఒకసారి మీరు సిబిఐ కేసు పెట్టగానే అందులో ఏం లేదని సిబిఐ కూడా చెప్పాల్సి వస్తే చచ్చినట్టు, విషయం ఏం లేదు, ఘోష్ కమిషన్ తేల్చింది ఏం లేదని. చెప్తున్నా, ఆయన గురువు గారిని అడ్డం పెట్టుకుని, ఎందుకంటే తెలివైనోడు కదా, తెలివైనోడు ఉంటే మంచిది. అతి తెలివి కూడా ఉంది రేవంత్ రెడ్డికి. అతి తెలివిగా ఏమనుకున్నాడు, పెడితే బీజేపీ ఏమైనా చేస్తే బీజేపీ తప్పు, చేయకపోతే చూసాయిలు ఇద్దరు ఒకటి అని చెప్పుకోవడానికి ఒక చిల్లర నాటకం తప్పేం లేదు. నిజంగానే విషయం ఉంటే నువ్వు పెట్టు, సిబిఐ పెట్టట్లేదు, నువ్వు పెట్టేవాడొద్దన్నాడు నిన్ను.
వెంటనే కీస్ వెనక్కి తీసుకో. సిబిఐ పెట్టట్లేదు అంటున్నావు కదా, నువ్వు పెట్టు. సిట్టింగ్ జడ్జిని వేస్తావా, ఏసీబీని వేస్తావా? విచారణకు పిలిస్తే మీరు కూడా వేశారు కదా, ఎట్లా విచారణకు పిలుస్తారని పోయారు కదా. కేసీఆర్ గారు ఘోష్ కమిషన్ ముందు వెళ్ళారు, మాట్లాడారు. హరీష్ రావు గారు వెళ్ళారు, చెప్పాము. ఇక న్యాయస్థానాలకు కూడా పోదా, నువ్వు బురద జల్తో నేను కడుక్కోవద్దా బురద కూడా? అల్టిమేట్గా ఈ దేశంలో ఒక పౌరుడికి ఉన్న ప్రాథమిక హక్కు ఏంటి? ప్రభుత్వమే ఇవాళ మా మీద విరుచుకొని పడుతున్నప్పుడు, ప్రభుత్వమే మొత్తం రాజ్యం మొత్తం మా మీద పడుతున్నప్పుడు, మరి మాకు న్యాయస్థానం తప్ప ఇంకా ప్రత్యామ్నాయం ఏముంది? న్యాయం కోరాలి అంటే, న్యాయం జరగాలి అంటే మేము న్యాయస్థానానికి పోతే నీకు వచ్చిన బాధ ఏంటి? నువ్వు వాదించు అక్కడ, న్యాయస్థానం ముందు చెప్పు ఏది కరెక్టు, ఏ రకంగా నీ కేసులో విషయం ఉంది చెప్పు. నేను ఎవరు వద్దంటున్నారు? దానికి భయపడడం ఎందుకు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా నేను దొంగని కాదు అని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసుకున్నాడు కదా. నేను బ్యాగ్లతో దొరికినా కానీ నేను దొంగని కాదు, నన్ను అలా కాదు ఇలా చూడాలి అని అడుక్కుంటున్నాడు కదా. మేము మా మీద లేని బుడత చల్లుతుంటే, ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తుంటే నేను అడుగుతాను, ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారండి రేవంత్ రెడ్డి గారు. ఆయన అసలు నా బావమరిది మీద మాట్లాడతాడు, నా కుటుంబం మీద మాట్లాడతాడు.